చిన్నప్పుడైతే దీనికోసం ఇంట్లో వాళ్ళతో రక్తాలు చిందించేవాళ్ళం. పైన కనిపిస్తున్న అమ్మాయి కోసం కాదండి, లోపల ఉన్న టపాసుల కోసం. ఆ తమ్ముడు టపాసుల బాక్స్ కొన్నాడని చెప్పగానే నేను తీసుకురారా అని చెప్పాను. ఇంకా ఆ బాక్స్ చూడగానే నాకు చిన్నప్పుడు మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయి. చిన్నప్పుడు మ్యాజిక్ అంటే ఏంటో తెలియదు, కానీ పాము మాత్రం కాల్చినప్పుడల్లా మాకు మ్యాజిక్ లాగా అనిపించేది. బాక్స్ ఓపెన్ చేయగానే మేము చూసేది ముందు పేలే టపాసుల కోసం. ఇవే అండి మిరకాయ టపాసులు. స్టార్టింగ్ వీటితోనే స్టార్ట్ చేస్తాం. ఈ లక్ష్మీ బొమ్మలు చూస్తేనే మాకు చాలా హ్యాపీ వేసేది, ఎందుకంటే ఇవి పేలే అంటే మాత్రం ఇంటి ముందరంతా పేపర్లు పడిపోతాయి. ఇంక ఇదే 2 షాట్స్ అండి. ఇంక ఈ సరం అయితే మేము దివాళి రోజు నైట్ పేల్చేవాళ్ళం. ఇప్పుడు వచ్చేదేదో 7 షాట్స్ అంట. ఇవైతే పాత డబ్బాల్లో ఉండేటివి కాదు, ఇది కొత్తగా చూస్తున్నా. పేలేటివి అయితే ఈడ్చి కొడితే 7 టైప్స్ ఉంటాయండి. ఇంకా తర్వాత ఉండేదంతా ఇంటి లోపల కాల్చేటివే. ఇవే అండి చిచ్చుబుడ్డీలు. వీటినే కాకర పువ్వుతులు అంటాం. వీటిని తిప్పకపోతే అసలు దివాళీ ఫీల్ వచ్చేదే కాదు. ఇదేదో ఏరోప్లేన్ టపాస్ లాగా ఉంది, ఇది ఎలా బెలిద్దో నాకు కూడా తెలీదు. ఈ బాక్స్లో నాకు ఈ 3 అయితే చాలా కొత్తగా అనిపించాయి. ఇదేంటంటే నేనైతే చిచ్చుబుడ్డి అనుకుంటున్నాను, కానీ ఇదేంటో నాకు అస్సలు తెలీదు. ఇవైతే భూచక్రాలండి. ఇవైతే ఇంటి లోపల కాలుస్తుంటే భలే ఫీల్ వచ్చేది. ఈ బాక్స్లో అన్ని టపాసులు ఉన్నాయి, కానీ మిస్ అయినట్టు అయితే రాకెట్లు, ఇంకా ఆటం బాంబులు. అప్పట్లో ఆటం బాంబులు చూస్తుంటే మాకు నాటు బాంబులే గుర్తొచ్చేటివి. అవి పేలుస్తుంటే మేమైతే చాలా ఖుషి అయిపోయేవాళ్ళం. ఇంకా నేనేమన్నా మిస్ అయింటే మీరైతే కామెంట్లో పెట్టేసేయండి. అందరికీ హ్యాపీ అండ్ సేఫ్ దివాళీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.